హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రేమిల. వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు వ్లాగ్స్. ఈరోజు చేపల కూర, రాగి సంగటి, రాగి ముద్ద చేసుకుందాం రండి. చేపలు అయితే నీట్గా కడిగేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మసాలా అంతా రెడీ చేసుకున్నాను. మసాలా రెడీ చేసుకొని ఫస్ట్ నూనెలోనే బాగా వేయించుకొని మసాలా అంతా, తర్వాత చేప ముక్కలు వేసినాను అనమాట. చేప ముక్కలు వేసి కొద్దిగా ఒక 2-3 సార్లు అటు ఇటు కలిపి, ఎక్కువ ఇది అయిపోతాయి కదా, చేపలు ఎక్కువ కలపకూడదు కాబట్టి కొంచెం 2 సార్లు అటు ఇటు కలిపేసి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి. చేపల కూర అయితే రెడీ అయిపోయిందనమాట. నేనేమి అంత ఎక్స్పర్ట్ని కాదు వంటలు చేసే దాంట్లో, పర్వాలేదు, చేసుకుంటాను, నేను తింటాను మంచిగా, అలా చేసుకుంటాను అనమాట. నాకేమి ఇబ్బంది లేకుండా మరీ చాలామందికి చేయాలంటే చేయలేను. ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేస్తే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా రాగి సంగటి చూద్దాం రండి. రాగి సంగటి కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేసేయడమే. చూడండి, ఇది నా ఫేవరెట్ ప్లేట్ అనమాట. రాగి ముద్ద, కొంచెం రాగి పిండి తక్కువ వేసుకున్నాను అనమాట. ఎప్పుడు ఎక్కువ వేస్ట్ చేసుకుంటాను కదా, ఇది కొంచెం తక్కువ వేస్ట్ చేసుకున్నాం. చూద్దాం, ట్రై చేసి కొంచెం తక్కువ వేస్ట్ చేసినాను అనమాట. చేపల పులుసు, రాగి ముద్ద స్పెషల్ అనమాట ఈరోజు. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.